నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 13వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పూర్వభాద్ర కార్తె. రేపు పాల్గొన మాస చతుర్దశి తిథి ఉదయం 10:35 వరకు. తదుపరి పూర్ణిమ తిథి. పూర్వ ఫల్గుని నక్షత్రం ఉదయం 6:19 వరకు. తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం. ధృతి యోగం మధ్యాహ్నం 1:03 వరకు. తదుపరి శూల యోగం. వణిజకరణం ఉదయం 10:35 వరకు. భద్ర అంటే విష్టికరణం రాత్రి 11:26 వరకు. తదుపరి భవకరణం ఉంటాయి. సూర్యుడు కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:50 నుండి 2:35 వరకు. అమృతకాలం రాత్రి 11:19 నుండి 1:04 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం సాయంత్రం 5:46 చంద్రాస్తమయం ఎల్లుండి ఉదయం 6:21 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:26 నుండి 11:14 వరకు. మరలా మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:26 వరకు. గుళిక కాలం ఉదయం 9:26 నుండి 10:56 వరకు. యమగండం ఉదయం 6:26 నుండి 7:56 వరకు. రేపు చొట్టి హోలీ, కామదహనం, హోలికా దహనం. హోలికా దహనం చేయటానికి అనుకూలమైన సమయం రేపు రాత్రి 11:26 నుండి రాత్రి 12:25 వరకు ఉంటుంది. హోలికా దహనం చేసిన మరుసటి రోజు హోలీ పండుగ జరుపుకుంటాము. పురాణ కథనం ప్రకారం విష్ణువుకి పరమ భక్తుడు అయిన ప్రహ్లాదుని చంపటానికి అగ్ని ద్వారా హాని జరగని దుస్తులు ధరించిన మేనత్త హోలిక కుట్రతో ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేయగా విష్ణు మాయతో ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడగా హోలికా దహనం అయినది అని పురాణ వచనం. రేపు భక్తులు సామూహికంగా వేసే చలి మంటలలో తాము సమిధలుగా చెక్క వస్తువులు వేసి సంబరాలు జరుపుకుంటారు. జైన సాంప్రదాయం ప్రకారం రేపు పాల్గొన చౌమాసి చౌదస్. రేపు మలయాళీ సాంప్రదాయం ప్రకారం అట్టుకల్ పొంగల్. మలయాళీ కుంభమాసంలో కృతికా నక్షత్రం వచ్చిన రోజు నుండి 10 రోజుల పాటు ఈ అట్టుకల్ పొంగల్ పండుగ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 9వ రోజు పూర్వ ఫల్గుని నక్షత్రం ఉన్న రోజున కేరళలోని అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. రేపు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పొంగలి పొంగించి భగవతి అమ్మవారికి నివేదన చేస్తారు. వక్రగతిలో ఉన్న శుక్ర మౌఢ్యమి రేపు ఉదయం 11:50 ప్రారంభమై 24వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం రాత్రి 2:42 పూర్తి అవుతుంది. ఏకార్కళ దోషం రేపు మధ్యాహ్నం 1:03 నుండి శనివారం ఉదయం 8:54 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శూల గంట యోగాలు జరుగుతున్న సమయంలో రవిగ్రహం పూర్వభాద్ర నక్షత్రంలోనూ చంద్రగ్రహం ఉత్తర ఫల్గుని నక్షత్రంలోనూ సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ లక్ష్మీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.